సాగన మల్కిరు మరి నేతృ గ్రామ మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మళ్ళీ ఈరోజు బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మీకు ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవం ఇట కాంగ్రెస్ పార్టీలో మీకు ఉంటుందో కూడా తెలియజేస్తూ మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన నిధులు మన ఉద్యోగాలు మనకు వస్తాయని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నలుగురికే ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలా కదా? తెలంగాణ రాష్ట్రం దేని తెచ్చుకున్నాం మనం. ఇలా చదువుకున్న పిల్లలు లేబర్ పని చేస్తా ఉన్నారు, ఇటుక లారీల మీద పనిచేస్తా ఉన్నారు, ఏదైతే ట్రాక్టర్ల మీద పనిచేస్తా ఉన్నారు, ఏదైతే టైర్ పంచర్ చేస్తారో అక్కడ కూడా చదువుకున్న పిల్లలు పనిచేస్తా ఉన్నారు. అరే కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మరి నువ్వు ఎలా ఏం చేస్తున్నావు? మీ 4 ఉద్యోగాలు తీసుకుని ఈ ఉద్యోగాలు రాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలతో ఖాళీ ఉన్నాయో దానికి భర్తీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అని కూడా డప్పు కొట్టి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మరి దళితులకు ముఖ్యమంత్రి ఏలేదు, ఇలా దళిత బంధు అంటున్నావు కేసీఆర్ గారు. మరి దళిత బంధు ఎంతో మందికి ఇచ్చాడు. ఈ రోజు ఒక్కరికిద్దరికి మీరు టీఆర్ఎస్ కాండో వేసుకున్న వాళ్ళకి నువ్వు 2 ఇచ్చావు తప్ప మిగతా వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు పంపించి మేము టీఆర్ఎస్ మళ్ళా నాయకులు వచ్చి మరి ఇప్పుడు మీకు దళిత బంధు ఇస్తామని చెప్పి భయపడి చేస్తా ఉన్నావు. మరి సమయం ఇంకా చాలా ఉంది మాకు మాట. అక్కడ ఇంకా 3-4 గ్రామాలు ఉన్నాయి. మరి మీరు ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ పార్టీని కలిసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు